ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఏది నేర్చుకున్నా కూడా మనము సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే సెంటెన్స్ ఫార్మేషన్ కావాలి కదా. అదే సెంటెన్స్ ఫార్మేషన్ ఇక్కడ నేర్చుకుంటున్నాము. సెంటెన్స్ ఫార్మేషన్ కోసం హెల్పింగ్ వర్డ్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మెయిన్ హెల్పింగ్ వర్డ్స్, మెయిన్ వర్డ్స్ ఏంటి అంటే ఇక్కడ షుడ్, మస్ట్. మనం ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం కోసం, for our practice, we have a conversation here. We have conversations for all the words, for all the helping words. అన్ని హెల్పింగ్ వర్డ్స్తో కాన్వర్జేషన్స్ మనం రాస్తున్నాం కూడా. ఇక్కడ కాన్వర్జేషన్ వచ్చేసి షుడ్ మస్ట్. వెన్ టు యూజ్ షుడ్ మస్ట్? అసలు యాక్చువల్గా ఎప్పుడు యూజ్ చేస్తాం? షుడ్ మస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే షుడ్ ప్లేస్లో మస్ట్ ప్లేస్లో షుడ్ యూజ్ చేయొచ్చు అని చెప్పాను. అయితే ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే షుడ్ ఆర్ మస్ట్ యూస్డ్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఇన్స్ట్రక్షన్స్లో యూజ్ చేస్తాం. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అనే దాంట్లోనే యూజ్ చేస్తాం. సరే, మరి ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని అనుకుంటే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కాన్వర్జేషన్ యూ కెన్ రీడ్ ఆల్ ద సెంటెన్సెస్. ఐ హ్యావ్ రిటన్ 8 sentences. A sentences 4 and B sentences are also 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఏ సెంటెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఏ సెంటెన్సెస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్, బి సెంటెన్సెస్ ఆర్ ఆన్సర్స్. మనం మామూలుగా క్వశ్చన్స్ ఆన్సర్స్ రాస్తూ ఉంటాం. 2 types of questions, 2 types of answers. That's it. If you practice 2 types of questions and 2 types of answers, you will learn language. మనం ఇక్కడ ఇంగ్లీష్ చూస్తున్నాం కాబట్టి యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం నేర్చుకోవాల్సింది అవే. క్వశ్చన్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలా. సో క్వశ్చన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఆన్సర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అది తెలుసుకోవాలన్నమాట. 2 types of questions and 2 types of answers. సరే, ఓకే. ఇన్స్ట్రక్షన్స్ అనగానే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు చెప్తారు మనకు రూల్స్ రెగ్యులేషన్స్? స్కూల్లో టీచర్స్ చెప్తారు, కాలేజ్లో లెక్చరర్స్ లేదా ప్రిన్సిపల్ వాళ్ళు చెప్తారు, ఆఫీస్ రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్ we have some other person who can suggest, who can give, who can instruct. ఇలా చేయొద్దు, ఇలా చేయాలి అని చెప్పేది ఒక పర్సన్ ఉంటాడు. అతను ఎవరు అంటే డాక్టర్. ఇక్కడ మీరు కాన్వర్జేషన్ చూసారు అంటే ఆబ్వియస్లీ ఆ పేషెంట్ ఈజ్ టాకింగ్ టు ఎ డాక్టర్ అని ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ డాక్టర్ ఈజ్ టాకింగ్ టు ఎ పేషెంట్ అండ్ అ పేషెంట్ ఈజ్ టాకింగ్ టు ఎ డాక్టర్. సో ద కాన్వర్జేషన్ ఈజ్ బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్ అన్నమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ కాన్వర్జేషన్ ఏంటి అంటే ఫస్ట్ సెంటెన్స్ అట్ వాట్ టైమ్ షుడ్ ఐ కమ్ డాక్టర్ అన్నాడు. అక్కడ డాక్టర్ వచ్చేసింది. అట్ వాట్ టైమ్ షుడ్ ఐ కమ్ డాక్టర్. ఏం అడుగుతున్నాడు ఇక్కడ? సార్ నేను ఏ టైంకి రావాలి అని అడుగుతున్నాడు. డాక్టర్ గారు నేను ఏ టైంకి రావాలి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. డాక్టర్ చెప్తున్నాడు ఏంటంటే యూ షుడ్ కమ్ ఇన్ ద మార్నింగ్ at 8 అన్నాడు. అంటే పొద్దున్న 8 o'clockకి రావాలి నువ్వు అని అన్నాడు. ఇన్స్ట్రక్షన్ ఇది. ఇఫ్ యూ కమ్ ఆఫ్టర్ దాట్ దెర్ మే బి మెనీ పేషెంట్స్. I may not be able to meet you. I may not be able to talk to you. I may not be able to see you. I may not be able to check you. నేను చేయలేనేమో, చెక్ చేయలేనేమో. I may not be able to treat you. కాబట్టి నువ్వు 8 o'clockకి రా అని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. You should come in the morning at 8. Should I bring anyone with me? ఇతను ఏమడుగుతున్నాడు పేషెంట్? నేను ఎవరినైనా తీసుకురావాలా నాతో అంటున్నాడు. తీసుకురావాలా అని అడుగుతున్నాడు. ఇది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే అంత దగ్గర తీసుకురావచ్చా లేదా అని చెప్పేసి కనుక్కోవడం. అండ్ షుడ్ ఐ బ్రింగ్ ఎనీ వన్ విత్ మీ? యా, యూ షుడ్ బ్రింగ్ యువర్ సన్ విత్ యూ. డాక్టర్ ఏం చెప్తున్నాడంటే నువ్వు నీ కొడుకుని తీసుకొని రా అన్నాడు. ఒంటరిగా రాకు, కొడుకుని తీసుకొని రా అని అర్థం అనమాట. రైట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ షుడ్ ఐ మీట్ యూ విత్ ఎంప్టీ స్టమక్ అన్నాడు. షుడ్ ఐ మీట్ యూ విత్ ఎంప్టీ స్టమక్. ద కాన్వర్జేషన్ మేబీ ఆన్ ఫోన్ అనుకుందాం. షుడ్ ఐ మీట్ యూ విత్ ఎంప్టీ స్టమక్? నేను ఖాళీ కడుపుతో మిమ్మల్ని కలవాలా డాక్టర్ అని అడుగుతున్నాడు అనమాట. అడిగితే ఇతనేమంటున్నాడు, నో యూ షుడ్ నాట్. లేదు, ఖాళీ కడుపుతో ఏం అవసరం లేదు. యూ షుడ్ డ్రింక్ 2 glasses ఆఫ్ వాటర్. నువ్వు 2 glasses వాటర్ తాగి రావాలి నా దగ్గరికి. ఇది ఇన్స్ట్రక్షన్. కొన్ని సందర్భాల్లో ఎంప్టీ స్టమక్ రమ్మంటారు, బట్ సమ్ టైమ్స్ పేషెంట్ని బట్టి.
that this doctor is telling the patient that he should drink 2 glasses of water and after that he should go to the doctor. And the next question వచ్చేసి, how often should I see you, sir? సార్ ఎప్పుడెప్పుడు నేను మిమ్మల్ని చూడాలి అని, అంటే ఎప్పుడెప్పుడు నేను మీ దగ్గరికి రావాలి, ఎప్పుడెప్పుడు నేను మీ దగ్గరికి కలవాలి అని అర్థం. ఇప్పుడైతే జస్ట్ సెంటెన్స్ ప్రాక్టీస్ కోసం మనం రాసామనుకోండి, బికాజ్ వితౌట్ మీటింగ్ ద డాక్టర్ హౌ కెన్ ఈ ఆస్క్ దట్ క్వశ్చన్ అనుకోవచ్చు మనం. దట్ డజంట్ మీన్ ద పేషెంట్ షుడ్ ఆస్క్ దట్ క్వశ్చన్. ఎప్పుడెప్పుడు కలవాలి డాక్టర్ నేను అన్నాడు అంటే ఇతను ఏం చెప్తున్నానంటే, యూ షుడ్ సీ మీ ఎవ్రీ వీక్. నువ్వు నన్ను ప్రతి వారము చూడాలి, అంటే నువ్వు నన్ను ప్రతి వారం కలవాలి అని అర్థం. మనకి ఏమేమి ఉన్నాయో చూడండి. మనకి ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, హెచ్ఈ క్వశ్చన్ ఉంది, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఉంది. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ what is WH question, what is helping verb question, what is negative and what is positive. That first one. At what time should I come doctor annam? At what time should I come doctor? This is WH question. First sentence వచ్చేసి మనకు WH question. WH వర్డ్ వచ్చిందా, ఎక్కడ వచ్చిందో చూడండి. WH వర్డ్ అండ్ ద ఫార్మేషన్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వచ్చింది. WH వర్డ్ తర్వాత యూ హ్యావ్ టు సీ దట్ వేర్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చింది. షుడ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ హియర్ అండ్ ద ప్లేస్ ఆఫ్ షుడ్ యూ కెన్ రైట్ మస్ట్ ఆల్సో. నేను చెప్పాను షుడ్ ప్లేస్లో మస్ట్ కూడా రాయొచ్చు, మస్ట్ ప్లేస్లో షుడ్ కూడా రాయొచ్చు ఇన్ సెంటెన్సెస్. రైట్. యూ షుడ్ కమ్ ఇన్ ద మార్నింగ్ అన్నాము. This is answer obviously. What is this answer? Is this positive answer, negative answer? This is positive answer because there is no not ledu, positive answer. Should I bring anyone with me? What is this? This is question mark there. This is question. Helping verb question or WH question? WH word ledu, only helping verb there. So this is HV question. Right. Yeah, you should bring your son with you. This is no question mark, so answer and positive answer, negative answer ante not లేదు కాబట్టి this is positive answer. Right. Should I meet you with empty stomach? Empty stomach తో రావాలా. WH word లేదు, this is question and helping verb question. Very easy to identify. Not లేకపోతే positive sentence, not ఉంటే negative sentence. Helping verb question ఎలా ఐడెంటిఫై చేయాలి? If it is yes or no answer, you are giving yes or no answer, then that is helping verb question. WH word లేదు, అప్పుడు కూడా helping verb. WH word ఉంది, WH question. No, you should not వచ్చింది. This is negative. This is negative. You should drink 2 glasses of water. This is positive. 2 sentences are there. One is positive, one is negative. ఇక్కడే ఉంది మనకి. How often should I see you? How often WH word వచ్చింది, so WH word, WH question. Right. And you should see me every week. No, not ledu kabatti this is positive answer. And see always WH word ikkada undi, this is question. And should always there, should. Okay, this is the conversation with should, must ప్లేస్లో షుడ్ ప్లేస్లో మస్ట్ పెట్టొచ్చు అని చెప్పాను, మీరు పెట్టొచ్చు. అండ్ విల్ సీ నీడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.